అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఆరాధనను కూడిచిన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి జాన్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. సరే తీసుకుందాం. దేవా గొప్ప దేవానికి వందనాలు చేస్తుందండి. నేను కూడుకున్న శుభ మనం దర్శించి మాట్లాడి రజాకాశాలు తీర్చండి, విడుదల తెచ్చండి. ముఖ్యంగా దేవ ఆత్మల భారం కలిగి మేము ఉండాలి. శోభ దేవా ఎంతమంది నశించిపోతారో వాళ్ళకి స్వార్థ ప్రకటించాలా, నీ నామ విడుదల చేయాలా దేవా. ముఖ్యంగా దేవా మేము నిన్నే ఆధారం చేసుకోవాలా, మనుషులను ఆధారం చేసుకోవడానికి వీల్లేదు, మనుషుల మీద ఆధారపడడానికి వీల్లేదు. శోభ సృష్టికర్త మీకు వందనాలు. సమస్తం మీ దగ్గర ఉంది స్వా, మేము పొందుకొని శోభ వెనక ముందు కాలానికి వీల్లేదు స్వా. మీరు మాకు అన్ని దయచేసి శోభ రోగు పొందుకుందాలు చేసినాం, అన్ని పొందుకొని విడుదల తెచ్చామని కావాల్సిన తీర్చండి దేవా. పొందుకుందాలు చేసినాం. ముఖ్యంగా దేవా ఎంతమంది నశించిపోతారో వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించాలా, నీ నామలు ప్రకటించాలా దేవా. ఎంతమంది నీకు సేవ చేస్తారో వాళ్ళందరికీ మేము తోడుగా ఉండి కావాల్సిన తీర్చి, ముఖ్యంగా దేవా వాక్యంలో సత్యాన్ని గ్రహించాలా, దాన్ని పట్టుకుని నడవాలి శోభ. ఎవరి డౌట్ వాళ్ళకి క్లారిఫై చేసుకోవాలి శోభ. మీరే సాయం తెచ్చేసి విడుదల తెచ్చేయండి. నీ సన్నిధిలో గడిపితే నీకు బయలుపరచ అంటున్నాయి శోభ. ముఖ్యంగా నీ సన్నిధిలో గడపాలా, అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి శోభ. మీరే సాయం తెచ్చేసి ఆ జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఉన్న సేవకులందరికీ మీరే సాయం తెచ్చండి దేవా. గొప్ప పొందనాలు చేస్తున్నాం. ఈ రోజు ధన్యత ఇచ్చినందుకు మాకు వందనాలు శోభ. ఈ సమయం పొందుకోలేకపోతున్నారు శోభ, అందరూ పొందుకునేలాగున మీరే సాయం తెచ్చండి. ముఖ్యంగా దేవా సమస్యపై విజయం పొందాలంటే సమస్యను పట్టుకొని మేము ప్రార్థన చేయాలి శోభ. దాంతో మేము మాట్లాడాలా దేవా. మీరే సాయం తెచ్చేసి విడుదల దయచేసేయండి. వాగ్దాం మాతో మాట్లాడండి. ఇక్కడ పాడదని మేము పొందండి. ఇంకెవరు రాలేకపోతారో వలచులాగున కార్యం జరిగించండి, విడుదల తెచ్చండి. ప్రతి ఒక్క నీకు సేవ చేయలాగున మీరే సాయం తెచ్చేసి మేము నీ సిద్ధపరుచుకొని విడుదల దయచేయమని యేసు ప్రార్థన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సుజాతక్క పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రభువుని మహిమ పరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము. నజరీయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకై నా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో
ఎక్కడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెగా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తిని కీర్తినే చాటేదా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తిని కీర్తి నే చాటేదా, నజరేయుడా నా యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. మరి మన వాక్యం చూసుకుందాం, ప్రేయర్ చేసుకొని. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి దేవ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మల తండ్రి ప్రభా, మరి వాక్యం విలుచున్నాం ప్రభా తండ్రి. దేవ మాతో మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవాది దేవ ప్రభా, మరి ఇంకా వాక్యం నీకే నన్ను సిద్ధపరిచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవాన సబుద్ధిని తీసేసి ప్రభా తండ్రి, మీ యొక్క ఆత్మను అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపు నాకు దయచేసి ప్రభా, మీ చిత్తమే నెరవేర్చండి ప్రభా తండ్రి. మరి విధమైన వాక్యం తండ్రి మా అందరి హృదయంలో ఫలింపచేయండి. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరచమని వాక్యం అందు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 12:43 చూసుకున్నాము. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించున నేను. అయితే ఇక్కడ మనం చూస్తే అపవిత్రాత్మ తిరిగే చోట్ల ఎక్కడ ఉంటాయంటే ఇక్కడెక్కడ ఉంటాయి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే అవి తిరిగే చోట్ల ఎక్కడంటే ఎక్కడైతే నీరు లేకుండా ఉంటాయో అక్కడనే అవి తిరుగుతూ ఉంటాయని ఇక్కడ మనకి వాక్యం తెలుస్తుంది. ఎక్కడైతే నీళ్ళుండవో అక్కడ అవి తిరుగుతూ ఉంటాయంట. అంటే మనకి ఇక్కడ నీళ్లు దేవుని వాక్యంతో పోల్చబడింది కదా. నీరు చూడండి, ఎవరిలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉండదో ఇవి అక్కడ తిరుగుతూ ఉంటాయంట. మనం చూస్తున్నాం కదా ఈ మధ్య అంతా అపవిత్రాత్మలంతా ఇట్లా
అందరి మీద దురాత్మలు పనిచేస్తా ఉన్నాయి. అవన్నీ భూమి మీద దిగి ప్రతి మనుషులలో దూరి అవి ఎట్లా ప్రవర్తిస్తున్నాయంటే చాలా భయంకరంగా చేస్తా ఉన్నాయి భూమి మీద మనుషులలో దూరి. కాబట్టి ఇది ఎందుకంటే వాక్యం లేని చోటు ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి ఇవి పనిచేస్తా ఉంటాయి అన్నమాట. వాటి యొక్క అవి అక్కడ నెరవేర్చుకుంటా ఉంటాయి వెళ్ళి. అయితే చూడండి, అయితే మరి దేవుని బిడ్డల్లో దేవుని వాక్యం ఉంటది కానీ ఉంటదని చెప్పి అవి అక్కడికి రాలేవు. అవి ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో అవి అక్కడికి రాలేవు ఈ దురాత్మలు. కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనం ఎప్పుడు దేవుని వాక్యంతో నింపబడి ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలుస్తుంది. మనము దేవుని వాక్యంతో నింపబడాలన్నమాట. లేకపోతే అవి ఎక్కడైతే వాక్యం లేదో అక్కడ రావటానికి అవి ప్రయత్నిస్తుంటాయి, వాళ్ళలో దూరటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అవి. కాబట్టి వాటికి ఇప్పుడు ఎక్కడ చోటు దొరకకపోతే అవి ఏం చేస్తాయి కదా. అయితే మనం ఒక చిన్న వాక్యం మళ్ళీ మనం మార్కు స్వార్త 9:17 చూసుకుందాం చూడండి ఒకసారి. అయితే మార్కు స్వార్త 9:17 ఇక్కడ ఏమని ఉందంటే, ఇక్కడ మనం చూస్తే ఒకడు బోధకుడా, దయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడదోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొనుక్కొని మూర్చిలును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని మూర్ఖతరం వారారా, నేను ఎంతకాలం మీతో ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహించునని వాణిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వాణ్ణి తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే విలవిలలాడించను గనుక వాడు నేలను పడి నురుగు కార్చుకొనుచు పోర్లాడుచుండెను. అయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ పట్టిన ఇక దయ్యము ఇక్కడ పట్టిన దయ్యం ఏంటంటే ఇది ఎంత మొండిగా ఉందంటే మొండి దయ్యం పట్టింది ఇతనికి. అయితే చూడండి, ఈ శిష్యులంట అతను శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారంట ఆ దయ్యాన్ని. అది పోలేదంట శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు. అయితే అతను వచ్చి బోధకుడా అని చెప్పి ప్రభు దగ్గర వేడుకుంటాడు ఏమని, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చిన నేను కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు, నీ వల్లనైతే వెళ్ళగొట్టమని దేవుని వేడుకుంటుంటే కదా. అది ఏం చేసిందంట ఆ దయ్యము, దేవుని చూడగానే అంట అది ఏం చేస్తుందంట, మనిషిని అంట విలవిలలాడిస్తుందంట. అయితే అది ఎంత మొండిదుందో చూడండి. అది ఎందుకంత విలవిలలాడిస్తుంది. కొన్ని దయ్యాలు మొండి దయ్యాలంట, అవి పోవంట కదా. అయితే దీన్ని బట్టి దేవుడు ఇక్కడ మనకి ఏం తెలుపుతున్నాడంటే కదా, ఎక్కువ ప్రార్థనలు ఉంటేనే ఇవి ఇలాంటి మొండి దయ్యాలు పోతాయని మనకి ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు కదా. మనమంట బాగా ప్రార్థనలో ఉంటేనే, మన వాక్యం అందు నిలకడగా ఉండి వాక్యం మనలో ఉంటే, మనం ప్రార్థనలు గట్టిగా ఉంటేనే ఇలాంటి మొండి దయ్యాలు పోతాయని చెప్తున్నాడు. ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఎట్లుంటారంటే వీళ్ళు ఇట్లా ఈ యొక్క నురుగు కార్చే దయ్యాలు, ఇలా ఉండే ఈ దయ్యాలు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళు మూలకు కూర్చుంటా ఉంటారు. మూలకి ఒక గదిలోకి వెళ్ళి మూలకు కూర్చోవడము, ఏడవడము, గదిలో నుంచి బయటికి వెళ్ళకుండా ఉంటారనమాట ఈ దయ్యం పట్టిన వాళ్ళు. ఈ విధంగా ఉంటారు. అయితే ఈ దయ్యం ఏం చేస్తుందంట, ఇక్కడ మనం చూస్తే వాణిని నా వద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు వాణిని తీసుకొని వచ్చింది. దయ్యము ఆయనను చూడగానే విలవిలలాడించను కనుక వాడు నేలను పడి నీరు కార్చుకొని పోర్లాడుచున్నాడు. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించేంత కాలమైనది వాణిని అడిగి వాణిని అని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండి అది వాణినంట నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలో నీళ్ళలో పడదోయును. ఏమైనా నీ వలనైతే వాని మీద కనికరపడి మాకు సహాయము చేయమనేను. అయితే ఈ దయ్యము అంట తరచుగా అంట అగ్నిలో నీళ్ళలో పడవేస్తుందంట, అది బాల్యం నుండి. అంటే చూడండి దీని యొక్క ఇది ఎట్లుంది, ఏ విధంగా దయ్యము నీళ్ళలో పడవేస్తుంది, అగ్నిలో పడవేస్తుంది. అంటే ఇలాంటివి ఈ నీటి దయ్యాలు పట్టిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటాయి అంటే, వీళ్ళు ఎట్లుంటారంటే మూలకి రూమ్లలో పోయి కూర్చోవడం, బయటికి రాకుండా ఉండడము, ఎవరైనా చూస్తే భయపడము, బయటికి రాకుండా
ఇట్లా వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటది అనమాట. ఎవరితో మాట్లాడరు, ఎవరైనా ఏమి చెప్తే వినరు, వాళ్ళ ఇదిలోనే వాళ్ళు ఉంటారనమాట. ఈ మొండి దయాలు పట్టిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి విడుదల కలగాలంటే కదా, ఎక్కడ విడుదల కలుగుతుంది కదా, యేసు ప్రభు దగ్గరికే రావాలి వీళ్ళు కదా. యేసు ప్రభు దగ్గరనే విడుదల పొందుతుంది ఇలాంటి దయ్యాలు. అయితే ఇవి ఎంత మొండి దయాలంటే అవి కదా, దేవుడు వచ్చినాక వాటి నిలబడితే కూడా వాడిని విలవిలాడించిపోయింది. కానీ ఇక్కడ చూస్తాం చూడండి, దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడు, యేసు జనులు గుంపు గుడి 25వ అధ్యాయం వచనం చూసుకుందాము. జనులంట గుంపు గుడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగమైన చెవిటి దయ్యమా, వాణిని వదిలి పొమ్ము, ఇక వాణిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచునని చెప్పి ఆ అపవిత్రతను గద్దించను. అప్పుడు అది కేక వేసి వాణిని ఎంతో విలవిలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వారి వలె ఉండేను గనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాని చూచి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళి తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యంను వెలగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్ల నేను ఈ విధమైన వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి, అయితే ఇలాంటి మొండి దయాలంట కదా, ప్రార్థన వల్లనే పోతే అంట, కానీ ఇంకా దేని వలన వదిలిపోవట అసాధ్యం అంట. అంటే అవి పట్టుకుంటే ఒకసారి వదలవు అనమాట, అంత డేంజర్ అనమాట ఇవి, ఈ నీటి దయ్యములు ఇవి. అయితే వీటికి మనము కదా ఉపవాస ప్రార్థనతోనే మనము వెళ్ళగొట్టగలుగుతాము కదా. ఎక్కువ ప్రార్థనలు ఉండాలి, ఉపవాస ప్రార్థనతో ఉంటేనే వెళ్ళగొట్టగలుగుతాం మనం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, శిష్యులను వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు, శిష్యులు అడిగినప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు, కేవలము ప్రార్థన వల్లనే. కాబట్టి ఏ దయ్యములైనా కానీ యేసుప్రభు దగ్గరికి వస్తేనే పోతాయి. చాలా మంది ఎక్కడెక్కడో తిరుగుతారు దయ్యం పట్టినప్పుడు, అన్ని తిరుగుతూ ఉంటారు అక్కడిక్కడ, కానీ అవి ఎక్కడ పోవు. ఎందుకంటే మన దేవుడు చెప్పిన దయ్యాన్ని ఎప్పుడు వెళ్ళగొట్టలేదు కదా, దేవుడి దయ్యాన్ని వెళ్ళగొట్టాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కదా, ప్రార్థన వల్లనే దయ్యం అంట పోతుందంట. అయితే మనము ఈ దయ్యం వాటి కొన్ని గుణగణాలు చూసామన్నమాట. మనం ఎట్లా అంటే కొన్ని ఎట్లుంటాయి, కొన్ని ఎట్లుంటాయి అని. ఇక్కడ దీన్ని చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుంది కదా, నీటిలో అగ్నిలో పడవేస్తా ఉందన్నమాట బాల్యం నుండి. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద దయ్యాలు ఎన్నో దిగినాయి, దురాత్మలు ఎన్నో దిగి అందరు మనుషులను దూరి రకరకాలుగా ప్రవర్తిస్తారు ఇప్పుడు ఇక్కడ ఈ మనం చూస్తూ ఉంటుంటే. కాబట్టి మనకి ఎంత ప్రార్థన అవసరం అనేది దేవుడు మనకు తెలియపరుస్తాడు ఇక్కడ. ఎంత మనం ప్రార్థనలో, ఎంత ఉపవాస ప్రార్థనలు ఉంటే అవి వెళ్ళిపోతాయి, అవి పారిపోతాయి. లేకపోతే అవి ఆవరిస్తూ ఉంటాయి, మనుషులను ఆవరించి వాళ్ళనంతా నాశనం చేస్తూ ఉంటాయి దయ్యాలు కదా. కాబట్టి అది దేవుడి బిడ్డలను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. చూడండి, ఏమని దయ్యమును వెళ్ళగొట్టడానికి, అందరినీ బాగు చేయడానికి, స్వస్థపరచడానికి కదా దేవుడు ఆయన బిడ్డలను ఏర్పరచుకున్నాడు. మనం ఒకసారి లూకా 4:31 చూసుకుందాము. చూడండి, అండి లూకా 4:31. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదే ఉండేను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. చూడండి, దేవుని వాక్యం అంట అధికారంతో కూడినదే ఉన్నదంట. కాబట్టి అధికారం ఎవరుకున్నది? దేవునికి ఉన్నది. చూడండి ఇక్కడ అయితే, ఇక్కడ ఏం మనకు తెలుస్తుందంటే, ఆయనంట అధికారంతోనంట దేవుని వాక్యం అంట ఆయన బోధించుచుండెను. కాబట్టి ఆయన బిడ్డలైన వారికే కదా అన్నిటి మీద అధికారం ఉన్నదని మనకు కనబడుతుంది. ఎందుకంటే యేసుప్రభు అధికారం కలిగిన దేవుడు కదా. అయితే ఆయన ఏదైనా దయ్యములు పారిపోవాలంటే కూడా మరి ఆయన దగ్గరికే రావాలి ఎవరైనా కానీ. కాబట్టి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే కదా, ఆయన బిడ్డలు, ఆయన కుమారులు కూడా, ఆయనను పొందుకున్న దేవుని బిడ్డలు, ఆయన కుమారు కూడా అధికారం కలిగిన వారు. అధికారం కలిగిన వాడు గద్దిస్తే సైతం పారిపోతుంది కదండి కదా, ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆ సమాజ మందిరంలో అంట అపవిత్రమైన దయ్యము పట్టిన వాడొకడు ఉండేను. వాడంట, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయ వచ్చితివా, నీవెవరో మేము ఎరుగుదుము అని నీవు దేవుని పరిశుద్ధాన్ని బిగ్గరగా కేకలు వేసానంట. అందుకు యేసు ఊరకుండము, అతని వదిలిపోమని దానిని గద్దింపక దయ్యం వారి మధ్యను పడదోసి పోయినదంట. అయితే చూడండి,
36 వచనం చూసుకుంటే ఇది ఎట్టి మాట ఈయన అధికారంతో బలముతోని అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చునని ఒకరితో ఒకడంట చెప్పుకుంటున్నారంట. అయితే చూడండి, అంటే దేవుని బిడ్డలు కూడా కదా, వాళ్ళు అధికారం కలిగిన వారు కదా ఈ భూమి మీద. దేవుని బిడ్డలు ఆయన కుమారులు ఈ భూమి మీద అధికారం కలిగిన వారు కాబట్టి వాళ్ళు కూడా కదా దైత్యములను గద్దించినా వాటి గురించి మనం ప్రార్థించినా అవి ఆ మనుషులను వదిలి పారిపోతాయని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడే అధికారం ఇచ్చిన ఆయన బిడ్డలకు, ఆయన కుమారులకి వాటిని వెళ్ళగొట్టడానికి, వాటిని బంధించటకు అధికారం ఇచ్చినాడు. ఆ అధికారాన్ని వాడుకోవాలన్నమాట దేవుని బిడ్డలు. ఆయన శిష్యులమైన వాళ్ళందరూ ఆ అధికారాన్ని వాడుకోవాలి. లేకపోతే ఈ లోకం అంతా దుష్టుని ఆధీనమంది ఉన్నది కాబట్టి కదా, ఎట్టు చూసినా కదా దురాత్మలు ఎగబడతా ఉన్నాయి మనుషుల మీద కదా. అన్నిలో ఇళ్ళలో ఎగబడుతున్నాయి, దేవుని బిడ్డల ఇళ్ళలో కూడా అవి పనిచేస్తా ఉన్నాయి, ఎగబడుతున్నాయి. కాబట్టి దేవుడు ఏమంటుండంటే కదా, ఉపవాస ప్రార్థనలు చేయాలి వాటి కొరకు అవి పోవాలంటే. ప్రార్థనలు ఎక్కువ ఉండాలని దేని వాక్యం మనకు బయలుపరుస్తుంది ఇక్కడ. కనుక చూడండి, అధికారంతో ఆయన ఇది ఎట్టి అధికారము అని అధికారంతో బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపక అవి ఎట్లా వదిలిపోవచ్చు అని ఒక్కొక్కరు వచ్చి ఆశ్చర్యపోతున్నారంట. అయితే ఈ భూమి మీద కూడా ఈ అన్యుల మధ్య కూడా మన దేవుని కార్యాలు చూసి ఆశ్చర్యపడిపోవాలి మనుషులు. అట్లా ఉండాలన్నమాట కదా. దేవుని బిడ్డల ద్వారా ప్రార్థన వాక్యము అట్లా ఉండాలన్నమాట. అట్లా అది మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇంకా మనం 8:26 చూసుకుందాము. లూకా 8:26 అయితే చూడండి, ఇక్కడ 8:26 చూస్తే వారు గలిలియకు ఎదురుగా ఉండగా గెరెసినీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వారు దయ్యమును పట్టిన వాడే బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడంట. ఈ దయ్యం చూడ ఎలా ఉందో చూడండి. ఇదంట ఈ పట్టిన దయ్యం అంట ఇది సమాధులలో ఉంటదంట కానీ ఇంట్లో ఉండదంట ఈ దయ్యం పట్టిన వ్యక్తులు. అయితే చూడండి, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో మీకేమి, మమ్మల్ని బాధపరచుటకు వచ్చితివా అని కేకలు వేసినాయి దేవుని దగ్గరకు వచ్చి. అయితే దేవుడు ఏమంటుండు, అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను ఏమని, అపవిత్రాత్మకు ఆజ్ఞాపించ అది అనేక పర్యాములంట వాణిని పట్టుచుండేనంట. గనుక వాణిని గొలుసులతో కట్టివేసారంట. గొలుసులతో కట్టినా గానీ వాడు ఏం చేస్తుందంట, వాటిని తీసుకొని తెంపుకొని పారిపోతున్నాడంట. సమాధులలో కురకడము, అదే అంటారు కదా, సమాధులకు అడవులకు అక్కడికి పారిపోతున్నాడంట. కొన్ని దయాలు పట్టిన వాళ్ళు ఇట్లనే ఉంటారు, సమాధుల్లో పోయి ఉంటారు, అడవులలో పోయి ఉంటారు, ఎడారులలో ఉంటారు, ఎవరితో మాట్లాడరు కదా. ఎవరైనా ఏమంటే మీద పడుతుంటారు, వాడి మీద వచ్చి గయ్యను మీద పడుతూ ఉంటారు అనమాట. ఇలాంటి ఈ దురాత్మలు అనమాట. ఇది అంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా చేసే వాళ్ళు అంటే ఒక్కటి ఉండవంట. చూడండి ఇక్కడ ఏమనిది, దేవుడు అని వాళ్ళ పేరు అడిగిందంట. ఏసు నీ పేరమని వాడిని అడగగా 30లో మనం చూస్తాము. ఏసు నీ పేరని ఏమని వాడిని అడగగా అంట వాళ్ళు అన్నారంట, చాలా దయ్యములు వానిలో వచ్చి ఉండేను కనుక వాడంట తన పేరు సేన అని చెప్పిందంట. చూడండి, అయితే సేన అని చెప్తే వాళ్ళు అంటున్నారంట, ఆ దయ్యములు పాతంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకుంటున్నాయంట ఈ దయ్యములని. సేన దయ్యాలు కలిసి దేవుని వేడుకుంటున్నాయంట. పాతాలను పోనీయకే పాతాల్లోకి మమ్మల్ని పంపకని వేడుకుంటున్నాయంట. అయితే చూడండి, ఈ విధంగా ఉన్న వాళ్ళలో సేన దయ్యాలు పట్టి ఉంటాయంట. కానీ మనలో కదా, మన దేవుడు బలవంతుడు కదా, మన దేవుడు ఎంతో శక్తిమంతుడు కాబట్టి సేన దయ్యాలున్నా కానీ అవి ఏమైపోతాయి, భయపడతాయంట కదా. దేవునికి అధికారము ఉంది కాబట్టి దేవుని అధికారం కలిగిన పిల్లలు ఆయన కుమారులను కూడా చూసి భయపడతాయి ఇవి ఖచ్చితంగా. కానీ దేవుడు మనకు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఏమని కదా, ఎక్కువ మనం ఎట్లుండాలి, ప్రార్థనలో ఉండాలి, బాగా ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఇంకా వాక్యం మనలో మనం బాగా నింపుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే నీరు లేకపోతే అవి రానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి లోపలికి. కాబట్టి కదా వాక్యాన్ని మనం ఫుల్లుగా మనలో నింపుకొని ఉండాలి. అప్పుడైతే కానీ ఇవి మనము గద్దించినా, మనము వాటి గురించి ప్రార్థించినా అవి పారిపోతాయి కదా, వదిలిపోతాయి. అయితే లూకా 9:1-20 కూడా మనం చూసుకుందాము. లూకా 9:1 చూసుకుంటే,
ఇక్కడ ఏముంది, ఇందాక చూసుకున్నాం కదా. ఆయన అంటే తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపేను. చూడండి, దేవుడంట తన బిడ్డల కంట సమస్త దయ్యాల మీద కదా, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును కదా అనుగ్రహించినట ఆయన శిష్యులకి కదా. ఆయన శిష్యులుగా ఉన్న వారందరికీ, ఆయన కుమారులైన వారందరికీ దేవుడు వాటి మీద అధికారం అనుగ్రహించినట. ఇప్పుడు అవి ఎట్లా పోవాలి చెప్పండి కదా. ఆ దేవుని యొక్క అధికారం పొందుకున్న వాళ్ళు వెళ్తేనే వాళ్ళ దగ్గరికి అవి పోతాయి, లేకపోతే ఇంకా అవి వాళ్ళు ఎవరైతే అవి పట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితం ఇంకా నాశనమే. వారు ఎట్లాగో వాళ్ళు ఇంకా బాగుపడరు అనమాట. ఇంకా వాళ్ళు బాగుపడరు, ఇంకా వాళ్ళతో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా బట్టి పీడిస్తూ ఉంటాయి. అవి మనం చూస్తాం కదా. ఒక్కోసారి మనం కొన్ని ఇట్లా కొన్ని దురాత్మలు పట్టిన వాళ్ళతో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళతో మనం పోయి ఉన్నప్పుడు వాళ్ళతో మనం సాహసం చేస్తే అవి ఏం చేస్తాయంటే వాళ్ళతో కూడా వస్తాయి, అవి వాళ్ళతో కూడా దిగుతాయి. అవి మనం చూస్తాము. చూడండి, మనము శక్తి లేకుండా వారి గురించి ప్రార్థన చేసినా, మనకి దేవుని శక్తి, ప్రార్థన శక్తి, వాక్యం అనేది మనలో లేకుండా మనం వారి గురించి ప్రార్థించినా మనని అవి ఏం చేస్తాయంటే మన దగ్గరికి వస్తాయి. అవి నైట్ పూట నేను గ్రహించిన చాలాసార్లు. అయితే మనలో దేవుని శక్తి ఉంటే, దేవుని వాక్యం ఉండి, మన ప్రార్థన శక్తి మనలో ఉంటే అవి మన దగ్గరికి వచ్చినా అవి మనం గద్దిస్తే పారిపోతాయి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ప్రార్థన ఉండకపోయినా కదా, మనం ఎక్కువ వాక్యంలో సరిగా లేకపోయినా కానీ అవి వస్తాయి. వచ్చి ఏం చేస్తుంటే అవి హింసిస్తూ ఉంటాయి, బాధ పెడతా ఉంటాయి, సతాయిస్తూ ఉంటాయి. చూడండి, కాబట్టి అయితే మనము ఎవరితో మనము సహవాసం చేస్తున్నాము కదా, దయ్యం పట్టిన వాళ్ళతో సాహసం వేస్తే అవి వాళ్ళ దగ్గరికి కూడా వస్తాయి అవి కదా. శక్తి లేకుంటే, దేవుని శక్తి, ప్రార్థన, వాక్యం లేకుంటే వాళ్ళ మీద కూడా పడతాయి అవి వచ్చి. కాబట్టి మనము ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా దురాత్మలే దిగుతున్నాయి. కాబట్టి మనము ఉపవాస ప్రార్థన దేవుని వాక్యం బాగా మనలో పెట్టుకొని ఉంటేనే అవి మనకి దూరంగా ఉంటాయి. మనం ఎవరికైనా ప్రార్థించినా అక్కడి నుంచి కూడా అవి పారిపోతాయి. అయితే చూడండి, నాకు మా బాబు ఉన్నాడు, మా బాబు ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. అయితే నాకు ఒక 2 days ముందు ఒక కళ్ళ పడ్డది. ఆమె వచ్చి నా కళలో ఏడుస్తుంది, ఆమె బాధ నాతో చెప్పుకుంటా ఉంది. ఆమె ఎవరో నేను గుర్తుపట్టాను, నాకు తెలియదు ఆమె. అయితే 2 days నుంచి నా కళలో వచ్చి ఏడుస్తుంది. ఒకసారి ఏమో కళ పడ్డది, ఒకసారి నేను ప్రార్థిస్తుంటే వచ్చింది దర్శనంలో నాకు ఆమె. అయితే నేను ఈమె ఎవరుండొచ్చు బా, నాకెందుకు కనపడుతుంది, వస్తుంది ఊరికే నా దగ్గర వచ్చి ఆమె బాధలు చెప్పుకుంటుంది ఏందా అని అనుకున్నాను నేను. అయితే ఆమె ఏం చేసింది, ఒకరోజు అనుకోకుండా నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆమె బాధ అంతా నాకు చెప్పుకుంటుంది. ఆమె ఎవరు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మా మమ్మీ అన్నమాట. ఆమె సడన్ గా ఫోన్ చేస్తే నేను గుర్తుపట్టలేదు. ఆమె పేరు చెప్తే నేను ఈమె ఎవరు అని అనుకున్నా. సరే మాట్లాడితే ఆమె నాకు అడుగుతుంది, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నా అన్నది. అంటే ఏంటమ్మా చెప్పండి మీరు అంటే, ఇట్లా వాళ్ళ బాబు అంటే బాగా సతాయిస్తాడంట, ఆమెను ఇంట్లో చెప్పినట్లు వినడంట, కొడతాడంట, సరిగా తిననివ్వడంట, అవన్నీ బాధలు చెప్పుకుంటుంది. ఇట్లా కొడతాడు, చేస్తాడు చూడండి అమ్మా అని. అయితే మరి ఏంటమ్మా, మరి మేమేం చేస్తాము మరి అంటే, మీ బాబుతో ఒకసారి చెప్పియండి మా బాబుకి అన్నట్టు. అంటే మా బాబు ఏం చెప్తున్నాడండి, మాకు తెలియదు, మేము ప్రేర్ చేసుకునే వాళ్ళు, మేము ప్రార్థనలో ఉంటాం, మేము ఎక్కువ దేవుళ్ళు ఉంటామని చెప్పాను నేను ఆమెకి. అలాగనండి. అయితే కొంచెం మా గురించి కూడా ప్రార్థించండి, నా గురించి, మా బాబు గురించి ప్రార్థించండి. మాకైతే వాళ్ళ డాడీ లేడంట, బాబు చెప్పినట్లు వినడంట. అయితే ఆ పిల్లోని ఏ దయ్యం పనిచేస్తుందేమో కానీ వాడు ఇంట్లో చెప్పినట్లు వినడంట, అసలు పట్టించుకోడంట వాళ్ళ మమ్మీని. వాళ్ళ మమ్మీ ఎంత కష్టపడి పనిచేసి తెచ్చి పోషిస్తుంటే కూడా వినడంట అబ్బాయి. అయితే మా ముందు మంచిగా ఉంటాడు, మళ్ళీ మా ఇంటికి అప్పుడప్పుడు వస్తాడు. నేను ఎంత మంచి పిల్లడు అనుకున్నా, కానీ లోపల వాడు అంత క్రూరంగా ఉన్నాడు. వాళ్ళు దయ్యం ఉంది వాళ్ళలో. వాడు వచ్చినప్పుడల్లా నాకు ఇంటి చుట్టూ అన్ని కుక్కలు ఎదుగడము, దయ్యాలు వచ్చినట్టు అనిపిస్తుంటే నేను ప్రేయర్ ఆయిల్ చల్లుకోవడం, ప్రార్థన చేస్తుంటే ఒక దేవుడు నాకు చూపించిండు కాబట్టి నేను అది నమ్మగలిగిన. ఒకవేళ దేవుడు నాకు చూపించకపోతే నేను నమ్మేదాన్ని కాదు. ఇక చూడండి, ఆమె నాకు 2 సార్లు ఫోన్ చేసి నాకు ప్రాధాయపడుతుంది, మా గురించి ప్రార్థించండి అని అన్యులు వాళ్ళు. సరే అమ్మ, నేనైతే ప్రార్థిస్తాను మరి అని చెప్పినాను. ప్రార్థించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆమె ఫోన్ చేసి అంటుంది, అమ్మా మా బాబు కొంచెం పర్లేదు, చెప్పినట్లు వింటున్నాడు అని అన్నది. అయితే అవునమ్మా, మీరు కూడా మరి దేవుని నమ్ముకోండి, ఇట్లా దయ్యాలు ఇవన్నీ ఇట్లా ఆవరిస్తా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇట్లా చేస్తారు, మీకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దేవుని నమ్ముకోండి, మీరు కూడా మంచిగా ఉంటుంది, మీకు కూడా బాగుంటుంది ఆమెకు చెప్పిన.
ఆమె నాకు మధ్యలో మధ్యలో ఫోన్ చేసి ప్రేర్ చేస్తా ఉంటాయి. అయితే చూడండి వాళ్ళ ఇళ్లలో ఏ దయ్యాలు పనిచేస్తున్నాయో కానీ దేవుడు నాకు చూపెడితేనే కదా నేను ఆమెకు చెప్పగలిగినాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే దేవుడు మనకు దయ్యాల మీద దుష్ట శక్తుల మీద మన అందరికి అధికారం ఇచ్చిండు. ఆయన బిడ్డలకు ఆయన కుమారులైన వారందరికీ అధికారం ఇచ్చిండు. అయితే చూడండి నేను ఇక 15 డేస్ నుంచి నాకు హెల్త్ బాగుండట్లేదు నాకు కదా. నేను ఇంకా ఇది లీడ్ చేయడం తీసుకున్నప్పటి నుంచి ఒక 1 మంత్ బాగానే ఉన్నాను. దాని తర్వాత నేను సెకండ్ మంత్ నుంచి నాకు విపరీతంగా జ్వరము, కడుపు నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి ఇవన్నీ ప్రాబ్లమ్స్ నాకు. అయితే నేను హాస్పిటల్లో చూయించుకున్నా, మెడిసిన్ వేసుకున్నా తగ్గలేదు, ప్రేయర్ చేయించుకున్నా తగ్గలేదు నాకు. ఏది నాకు ఇట్లా అవుతుందని నేనేం చేశాను, సరే అని చెప్పి నాకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చేయబెట్టి నేను ప్రార్థన చేసుకుంటే తగ్గింది. అయితే మెడిసిన్ వేసుకుంటే తగ్గింది కూడా నాకు నేనే చేయబెట్టి ప్రార్థన చేసుకుంటే తగ్గింది. నేనేం చేసిన ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నా. నేను ఫాస్టింగ్ ప్రేయర్ నుండి అన్ని గద్దించిన, నేను అన్నిటిని గద్దించగానే నా బాడీలో ఉన్న ఈ సమస్యలన్నీ వెళ్ళిపోయినాయి నాకు. నేను 15 డేస్ నుంచి సఫర్ అవుతున్నాను ఈ సమస్యల నుంచి. అవన్నీ నాకు వెళ్ళిపోయి నాకు మొత్తం స్వస్థత వచ్చేసింది. అయితే చూడండి దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చిండు, మనం ఎంత ఇచ్చినా మనం వాడుకుంటున్నామా అని మనకు చూడండి మనం వాడుకుంటున్నామా ఇంత అధికారం దేవుడు మనకి ఇచ్చిండు. దయ్యంలో వెళ్ళగొట్టే అధికారం ఇచ్చిండు, స్వస్థపరిచే అధికారం ఇచ్చిండు. మనం ఎక్కువ ప్రార్థనలు ఉంటే ఇతరుల గురించి మనకు బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు చూడండి ఆమె నాకు ఎవరో తెలియదు, ఆమె చెప్తేనే కళలో నాకు దేవుడు చూపెడితేనే కదా నేను ఆమెకు చెప్పగలిగిన దేవుని గురించి. చూడండి అయితే మనము కదా, అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏం బయలుపరచబడుతుందంటే కదా, దయ్యములు నానా రకాలుగా ఉంటాయి, నానా రకాలుగా ఉండి మనుషులను పీడిస్తా ఉంటాయి, ఇబ్బంది పెడతా ఉంటాయి. కాబట్టి కదా అందుకే దేవుడు మాట్లాడుతాడు ఏంటంటే మనమంట బాగా ప్రార్థనలో ఉండాలి, దేవుని వాక్యం మనలో నింపుకోవాలి. అవి పోవాలంటే మనము ఎట్లుండాలి కదా, ప్రేమ, విశ్వాసము మనలో ఉండాలి, తగ్గింపు, పరిశుద్ధత, నీతి, వాక్యము, దేవుని భయము, సత్యము, దేవి వాక్యంతో నింపబడి ఉండటము. ఇవి మనలో ఉంటేనంట అవి మన దగ్గర మనం గద్దించినప్పుడు అవి పారిపోతాయి. అయితే చూడండి కొంతమంది వాక్యాలు చెప్తే కూడా నేను కొన్ని వాక్యాలు విన్నప్పుడు ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు సౌలు మనం చూసాం కదా, సౌలు కదా రాజైన సౌల్ని చూసాం కదా, ఆయన కూడా ఒకప్పుడు అభిషేకం పొందిన వ్యక్తే. కానీ అప్పుడప్పుడు ఆయన దావీదు మీద పెట్టుకున్న ద్వేషం వల్ల ఆయనలో దయ్యం వచ్చి వెళ్ళిపోయేది, దురాత్మ వచ్చి ఆయనలోకి వచ్చి వెళ్ళిపోయేది, కానీ ఆయనకు తెలిసేది కాదు. కాబట్టి ఇప్పుడు కొంతమంది వాక్యాలు చెప్తా ఉంటారు కదా, మనం గ్రహించాలి. కొంతమంది వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తారో మనకైతే తెలియదు, మనం గ్రహిస్తేనే మనకు అది అర్థమవుతుంది. కొంతమంది వాక్యాలు చెప్పిన అది విన్నప్పుడు ఆ నైట్ ఆ దురాత్మలు వచ్చేస్తా ఉంటాయి మన దగ్గరికి. నా దగ్గరకు అట్లా వచ్చినాయి, నేను అందుకే చెప్తున్నాను. అయితే ఒక్కోసారి ఏమైతుందంటే కొంతమంది వాక్యాలు సర్పాలు వస్తూ ఉంటాయి, నైట్లలో సర్పాలు వచ్చి కాటేసినట్టు, సర్పాలు మీద పడ్డట్టు వస్తుంటాయి. కొంతమంది వాక్యాలు విన్నప్పుడు అంటే వాళ్ళలో ఏముండి వాళ్ళు దేవుని వాక్యాన్ని పూర్ణ హృదయంతో అంగీకరించి వాళ్ళు దేవుని వాక్యాన్ని గైకొని చెప్తున్నారా, లేకుంటే పైన వాళ్ళు ఏదో చెప్పాలని చెప్తున్నారా, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చూడండి కొంతమంది వాక్యాలు విన్నప్పుడు ఆ దురాత్మలు మన దగ్గరకు వస్తాయంటే అంటే ఆ వ్యక్తి సావాసం ఎవరితో ఉంది ఆ వ్యక్తి సావాసం. దురాత్మలతో ఉంటే దురాత్మలు వస్తాయి. మరి దేవునితో సావాసం ఉంటే కదా దేవుని శక్తి వస్తుంది, ఆ దేవుని వాక్యం వలన మారు మనసు వస్తుంది, దేవుని వాక్యం వలన ఆదరణ వస్తుంది మనకి. కానీ దయ్యములు రావడం ఏంది కదా, నా దగ్గరకు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. అయితే అతను ఒక సాక్ష్యం చెప్పిండు ఒక రోజు, నేను విన్నాను. అతనంట ఒక పెద్ద మంత్రగాడు. ఆ మంత్రగాడు ఏం చేసిండంట, బాగా మంత్రాలేసి ఇతరులను బాధించడము, ఆయన ఎట్లా అనుకుంటే అట్లా చేసేవాడంట ఆ మంత్రగాడు. ఎవరైనా ఆ రోజు చనిపోవాలంటే ఆ రోజు చనిపోతారనమాట మనుషులు, అట్లా మంత్రగాడు అనమాట. ఎవరైనా చూస్తే అంతే, అంత డేంజర్ మంత్రగాడు. ఆ మంత్రగాడు అంట ఆ రోజు అంట కొన్ని పనులు అప్పగిస్తాయంట సైతాన్ వానికి. ఆ మంత్రగాని కొన్ని పనులు అప్పచెప్తాయంట, ఈ రోజు వీని లేపే, ఈ రోజు వీని ఇంట్లో ఇట్లా కాళ్ళ పెట్టు, నువ్వు సతాయించు, ఈ రోజు వీళ్ళ ఇంట్లో ఇట్లా చేయాలంట చెప్తాయంట. ఒక్కో రోజు వాడు చేయకపోతేనంట ఆ సైతాన్ వచ్చి అతన్ని విపరీతంగా బాధ పెడుతుందంట వచ్చి చేయకపోతే. అతను సాక్ష్యం చెప్పిండు దేవుళ్ళ మారి. అయితే ఆయన ఏమంటుండు, దేవుని నమ్ముకున్న తర్వాత ఆయనకంటే ఎంతో విడుదల కలిగింది ఆ మంత్రశక్తి నుంచి, ఆ దురాత్మ నుంచి, సైతాన్ నుంచి. అయితే దేవుళ్ళ ఉంటే ఎంత నెమ్మది, ఎంత శాంతి, ఎంత సమాధానం ఉంటది. ఈ మంత్రాలు తంత్రాలు చేసే వారికంట అసలు నెమ్మది ఉండదంట, సమాధానం ఉండదంట, శాంతి అనేది ఉండదంట. అవి రోజు పీడిస్తా ఉంటాయంట. ఏ వ్యక్తినైనా చంపకపోతే, ఏ వ్యక్తినైనా పాడు చేయకపోతే, నశింప చేయకపోతేనంట అవి అంట వచ్చి వాని మీద వచ్చి వాణి సంపుతాని వార్నింగ్ ఇస్తా ఉంటాయంట. అయితే అతను చెప్పి నేను దేవుని పట్టుకున్నప్పటి నుంచి వాటి నుంచి నేను విడుదల పొందిన. అయితే సైతాన్ వల్ల నేను ఎంత టార్చర్ అనుభవించిన ఒకప్పుడు ఆ మంత్రాలు చేసుకుంటూ అవి వదిలిపెట్టినందుకు ఈరోజు నాకు ఎంతో సమాధానం ఉంది. అయితే
కాబట్టి మంత్రగాళ్ళంట కొన్ని మంత్రాలు చేసి కూడా సైతాలను పంపిస్తా ఉంటారంట. అతనే చెప్పిండు. కొన్ని ఇళ్లకు పంపిస్తా ఉంటారంట మంత్రాలతో సైతాలను, దురాత్మలను పంపిస్తా ఉంటారంట. మరి వాటిని వాడు వెలగొట్టాలంటే మరి దేవుని బిడ్డలే కదా ముందుకు రావాలి కదా, దేవుని ఆత్మ పొందిన వాళ్ళే ముందుకు రావాలంట వాటిని. అయితే చూడండి ఇక్కడ మనకి ఏం తెలుస్తున్నది, మనం ఈరోజు చూస్తుంటే వాక్యము, ఈరోజు మనకి దురాత్మల మీద మనం విజయం పొందాలి కదా, దురాత్మలను వెళ్ళగొట్టాలి. వాటిని మనము ఏం చేయాలంటే మనుషులని వాటి చేతి నుంచి మనం విడిపించాలంటే కదా ఏం చేయాలి, దేవుని బిడ్డలే దేవుని కుమారులే వారబడాలి కదా. అయితే మనం ఇంకో వాక్యం చూసుకుందాము. అయితే చూడండి, ఉప్పు సారం అంట అగ్ని వలన కలుగును అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఉప్పులో సారం అంటే ఏంటి, ఉప్పులో సారం ఉండడం అంటే ఏంటి కదా, మనలో వాక్యం ఉంటేనే ఉప్పులో సారం మనలో ఉన్నట్టు అనమాట. సారము దేవుని వాక్యమే కదా, ఉప్పులో సారము కదా దేవుని వాక్యము కదా. ఆ వాక్యము మనలో ఉంటే కదా మనమంట జయిస్తామంట కదా, మనము జయిస్తాము, దురాత్మలను జయిస్తాం, వాటిని కూడా మన పాతాలోకి అంచి దొక్కుతాము. అయితే మనలో సారం లేకపోతే ఏమీ చేయలేము కదా. వాక్యము సారంతో పోల్చబడదు అనమాట, ఉప్పు సారంతో కదా, వెలుగుతో పోల్చబడేది వాక్యము. కాబట్టి ఆ వెలుగు మనలో ఉండాలి, వాక్యం అనే వెలుగు, ఆ యొక్క సారం మనలో ఉండాలి. అప్పుడు కదా మనము వాటిని గద్దిస్తే అవి పారిపోతే, వాటికి వచ్చి ప్రార్థిస్తే అవి కూలిపోతాయి, వాటి రాజ్యం కూలిపోతా ఉంటది అనమాట కదా. అయితే చూడండి, మరి వాని పని అంట ఎట్టిదో అంట అగ్ని వలన బయలుపరచబడునంట కదా. అయితే చూడండి, వాక్యం ఉన్న ఎవరిలో అయితే దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళే కదా ఒక భూమిని వాళ్ళకి తలక్రిందులు చేయగలరు. కానీ పైన ఏదో చెప్పటానికి పెట్టుకొని లోపల ఏదో పెట్టుకొని చెప్తే మాత్రం వారి పని అంట అగ్ని వలన బయలుపరచబడుతుందంట. చూడండి, ఇది మొదటి కొరింథీ 3:13 ఉంది ఇది యొక్క వాక్యము. మరియు వాని పని ఎట్టిదో దానినంట అగ్నియే పరీక్షించునంట. కాబట్టి మనము దేవుని బిడ్డలు ఆయన కుమారులు ఎట్లా ఉంటారో చూసుకోవాలన్నమాట మనం కదా. ఎట్లా పని ఉంటుంది, మనం ఎట్లా వాక్యం బోధిస్తున్నాం, మనం ప్రార్థనలో ఉన్నామా, వాక్యం నింపుకున్నామా, మనలో ఇతరుల గురించి ప్రయాసపడుతున్నామా, ఇతరుల గురించి ప్రార్థిస్తున్నామా, ఒక భారం ఉందా దేవుని కొరకు, మనకి ఆత్మ యొక్క భారం ఉందా దేవుని కొరకి, అవన్నీ అగ్ని వలన బయలుపరచబడతాయి అంట. మనకి ఒక రోజు ఒక సమయం వచ్చినప్పుడు అవన్నీ బయలుపరచబట్ట. మనం ఏం చేస్తున్నాము, ఎట్లా నడుచుకుంటున్నాం, మనము టైం వేస్ట్ చేస్తున్నామా, ఇతరుల గురించి ప్రార్థిస్తున్నామా, ఇతరుల గురించి మనం ప్రయాసపడుతున్నామా, దేవుని రాజ్యాన్ని కలుతున్నామా, సైతాన్ రాజ్యాన్ని కూలుస్తున్నామా, ఇవన్నీ మనకి ఒకనాడు బయలుపరచబడతాయంట అగ్ని వలన. కాబట్టి అపోస్తుల కార్యం చూసుకుందాం మనం ఒకసారి. అపోస్తులు 13:30 చూసుకున్నాము. చూడండి 13:10 చూసుకుందాము. ఇక్కడ మనకి ఏముందంటే, అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతన్ని తెరిచూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా అని ఇక్కడ మనకి వాక్యం చూస్తున్నాం మనము. అయితే సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతో నిండిన వాడ. అయితే ఈ సమస్త కపటంతో సమస్త దుర్మార్గంతో నిండిన వాళ్ళంట దేవుని అంట వాక్యానంట చెడగొట్టాలని చూస్తారంట, దేవుని మార్గంలను చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటా ఉంటారంట. అయితే ఈ కపటము, ఈ దురాత్మగా కలిగి దేవుని వాక్యం చెడగొట్టే వాళ్ళు ఎవరు అట్లా చేస్తారు, మనుషులైతే చేయరు కదా. అట్లా వాళ్ళలో ఉన్న దురాత్మ అట్లా చేయిస్తుంది. కాబట్టి వాళ్ళు ఉన్న దురాత్మనే ఈ విధంగా చేస్తాయి. ఏం చేయిస్తాయి, అవి దేవుని వాక్యానికి విరుద్ధంగా అవి మనుషులని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే చూడండి, కపటంతోనూ సమస్త దురాత్మతో నిండిన వాడ అపవాది కుమారుడా అంటున్నాడు ఇక్కడ. అయితే ఈ అపవాది కుమారుడు అంటే కదా చూడండి, సమస్త నీతికి విరోధి అట్ట వీడు, సమస్త నీతికి విరోధి. కాబట్టి
ప్రభు యొక్క వాక్యముని తినని మార్గంలో చెడగొట్టుటకే వాటి ప్రయత్నాలంట. చూడండి, ఇక దురాత్మల యొక్క ప్రయత్నాలంట ప్రభు యొక్క తినని మార్గం చెడగొట్టడానికి, దేవుని యొక్క నీతిని చెడగొట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ. కాబట్టి దేవుని యొక్క మార్గము, తిన్నని మార్గాన్ని చక్కగా చేయాలంటే కదా దేవుని కుమారులే కదా పని చేయాలి, ఆయన బిడ్డలే పని చేయాలి, ఆయన రాజ్యాన్ని కట్టాలి. వీడేం చేస్తున్నారు, ఈ అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి అయి వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని యొక్క రాజ్యాన్ని చెడగొట్టడానికే చూస్తూ ఉంటారు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి దురాత్మ పట్టిన వాళ్ళంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. అందుకే వాళ్ళు చెప్పినట్లు వినరు కదా, వాళ్ళకి చెవులుండి వినరు, వాళ్ళు నోరుండి వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు ఇందాక మనం అక్కడ చూసినా మూగుదైన చోటి దయ్యం పట్టినారు, మాట్లాడతలేడు, వాడు వింటలేడు. ఒక గదిలో కూర్చుంటారు, బయటికి రారు, ఎవరు చెప్పినా వినరు, వాళ్ళు ఎవరు చెప్పినా పట్టించుకోరు. ఎందుకంటే రకరకాల దురాత్మలు ఈ భూమి మీద తిరుగుతా ఉన్నాయి. మనం గుర్తుపట్టాలి, వాటిని గుర్తుపట్టి వాటి గురించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడైతే ఈ మనుషులను వదిలి పోతాయి. లేకపోతే అవి వచ్చి మొత్తం వారిని సర్వనాశనం చేస్తూ ఉంటాయి. ఒక్కరి నుంచి ఒకరికి పోతా ఉంటాయి అది కదా. ఇప్పుడు మన ఇంటి పక్కనే ఉందనుకో, దురాత్మ పట్టినోడు, అవి వచ్చి మనల్ని కూడా పీడిస్తాయి కదా. మనం ప్రార్థనలో మనం గట్టిగా ఉంటే, దేవుని వాక్యం గట్టిగా నిల్చుంటే మన దగ్గరికి వచ్చినా పారిపోతాయి. ఒకవేళ వీక్ ఉంటే, మనము బలహీనంగా ఉంటే కదా, మన ఇంట్లో కూడా వచ్చి పనిచేస్తానికే చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎంత ప్రార్థనలో ఉండాలి కదా, వాటి మీద మనం కక్ష కలిగి ఉండాలి. దురాత్మ మీద కక్ష కలిగి వాటిని మనం ఏం చేయాలంటే కదా, వాటిని మనం పాతాలకి అంచువెనికి చూడాలి. లేకపోతే మనం చూస్తున్నాం కదా, ఎంత భయంకర పరిస్థితులు చూస్తున్నాం మనం దురాత్మ పట్టి అందరికీ. అయితే ఇంకోటి ఏంటంటే మనం త్వరపడి ఎవరి మీదనంట హస్తానిక్షేపణ చేయకూడదంట కదా. మనలో మనం బలహీనంగా ఉంటే ఎవరి మీద హస్తానిక్షేపణ తొందరపడి మనం చెయ్యొద్దు. మనం బలంగా ఉంటేనే, మనం ప్రేయర్ఫుల్ గా బాగా బలంగా వాక్యంతో మనం బలపడి ఉంటేనే ఎవరి మీద మనం హస్తానిక్షేపణ చేయాలి. లేకపోతే అవి వచ్చి మీద పడితే అంట. చూద్దాం, అది కూడా మనం చూద్దాం. చూడండి 19 అపోస్తుల కార్యం 19 మనం చూస్తున్నాము. అపోస్తుల కార్యము 19 అయితే చూడండి 11వ వచనంలో, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచి దయ్యములు కూడా వదిలిపోయాను. అయితే అప్పుడు దేశ సంచారము మాంత్రికులైన కొందరు యూదులంట పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొని. అయితే యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులను 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును గుర్తెరుగుదును, కానీ నీవెవరవని అడగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వాని మీద పడి వానిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను అంట. అందుచేత వారంట దిగంబరులై గాయపడి తగిలి ఇంట నుండి పారిపోయినారంట వాళ్ళు. చూడండి, వీళ్ళు ఏం చేసేది ఇక్కడ కదా, వీళ్ళలో దేవుని వాక్యము లేదు, వీళ్ళలో దేవుని పరిశుధాత్మ లేదు కదా. మళ్ళీ వీళ్ళు యూదులు, మరి వీళ్ళు యూదులంట మరి మాంత్రికుడు అంట, యూదులలో మాంత్రికుడు. చూడండి, దేశ సంచారం చేర్చులైన మాంత్రికులైన కొందరు యూదులంట. ఈయనంట యేసు తోడని ఏం చెప్తున్నంట, ఉచ్చాటన చేయడానికే చేసిరంట. యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దయ్యములను పట్టి వారి మీద ప్రభువైన యేసు నామం అంట ఉచ్చరించిరంట. ప్రభువైన యేసు నామం అని ఉచ్చరించి పూనుకొనిరంట. అయితే వీళ్ళు ఏం చేసిరంట, అయితే స్కెవయ కుమారులంట కదా 7 వీళ్ళు అందుకు ఆ దయ్యం అంట, నేను యేసు నెరుగుతూ నేను పౌలు నెరుగుతూ నీవెవరని చెప్పి వాళ్ళ మీదనే పడ్డదంట దయ్యం. చూడండి ఆ దయ్యాలు. చూడండి, అందుకే మనము కదా దేవుని వాక్యం మనలో గట్టిగా లేనప్పుడు, దేవుని వాక్యం అనేది నుంచి లేనప్పుడు, ఉపవాస ప్రార్థన లేనప్పుడు
చేసిన ఇట్లా దేవుని యొక్క నామం పలికితే అది పని చేయదు, అక్కడ దయ్యాలు పారిపోవు కదా అని ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. అయితే మనము దేవుని వాక్యం ముందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యం గైపోయి కదా మనము ఎంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటాయి, పారిపోతే ఎలుగుతాయి, గుర్తుపడతాయి నీలో దేవుని వాక్యం ఉందా, నువ్వు ఎంత అంటే దేవుని వాక్యం ఉందా, నీలో ప్రార్థనలో ఉన్నావా, నీలో ప్రార్థన పవర్ ఉందా, నీలో పరిశుద్ధాత్మ, అవి కూడా చూస్తే అవి లేకపోతే వచ్చి మీద పడతాయి, మీద పడి ఇక్కడ వీళ్ళని ఎట్లా చేసినా అట్లా చేస్తాయంట అవి దయ్యాలు, దురాత్మలు అట్లా ఉంటాయి అన్నమాట. అందుకే వీటితో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే కదా, ప్రేయర్ఫుల్ గా ఉండాలి, వాక్యం అందు గట్టిగా ఉండాలి, లేకపోతే ఇవి వినవన్నమాట కదా. వీళ్ళు ఉత్తగానే ఏసునామని ఉచ్చరిస్తే అవి వెళ్ళిపోతాయా కదా. పరిశుధాత్మ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, ప్రార్థనలు పవర్ ఉండాలి మనకి, అప్పుడైతేనే అవి పోతాయి, లేకపోతే అవి పోవు. ఉత్తగానే మామూలుగా పైపైననే ఉండి ఏదో మనము ఎప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ఏదో కొంచెం చేసుకుంటాం, ఏదో కొంచెం వాక్యం ధ్యానించుకుంటాం అంటే కాదు కదా. చూడండి, అయితే మనకి ఇక్కడ బట్టి మనకి ఏం తెలుస్తుందని మనకి కదా. అయితే భూమి మీద దురాత్మలు ఎన్ని తిరుగుతున్నాయో వాటిని బంధించాలని, వాటిని వెళ్ళగొట్టాలని కదా దేవుని బిడ్డల చేతిలో, నీ కుమారుల చేతిలో ఉంది కదా. లేకపోతే అవి నిండిపోతాయి, ఎటు చూస్తే అవి నిండిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ కదా, మనం ఇంట్లో ప్రార్థన చేసినా బయటికి వెళ్ళినా కదా వాటిని బంధించుకుంటా ఉండాలి కదా. వాటి కోసం అన్నా మనం ప్రార్థనలో ఎక్కువ ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని బాగా ధ్యానించుకొని కదా. వీటి గురించి కూడా బాగా తెలుసుకోవాలి, ఇవి ఏ టైంలో ఎట్లుంటే ఎప్పుడు ఎక్కడ ఎట్లుంటే కూడా మనకు వాక్యంలో తెలిసాయి వీటి గురించి. నేను ఈ మధ్య చూస్తా ఉన్నా, తెలుసుకుంటా ఉన్నా వీటి గురించి, దయ్యంలు ఎన్ని రకాలుగా ఉంటాయి కానీ. ఇందాక మనం ఒక చూసిన అది అపవిత్రమైన సైతాన్, అది నీటి సైతాను, అది చాలా చెడ్డ సైతాన్ అనమాట. అది పట్టితే ఎవరైనా పీడిసాయి తొందరగా వదలదు. అది దాన్ని కామపిశాచి అంటారు హిందూస్ దాన్ని. అంటే నేను అప్పుడు పూజలు చేసేదాన్ని కదా, కొన్ని గురించి నాకు తెలిసాయి అనమాట, ఒకప్పుడు నేను చేసినా కాబట్టి నాకు తెలుసు. పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు రాయబడినాయి కదా వాటి గురించి, వాళ్ళ పేర్లు ఇప్పుడు మారినాయి కానీ, ఒకప్పుడు పేర్లకి ఇప్పుడు పేర్లు మారినాయి కానీ అవి ఉండడం అయితే ఒకటే రీతిగానే కదా అప్పుడు ఇప్పుడు. మనం అవి తెలుసుకోవచ్చు అనమాట దాన్ని బట్టి మనం కదా. అవి ఎట్లున్నాయి, మనుషుల్లో దూరితే ఎట్లా పనిచేస్తాయి కదా, వాటి పేరుని బట్టి, వాటి గుణగణాలను బట్టి, వాటి పేరుని బట్టి మనం గద్దించాలి వాటిని, అప్పుడు అవి పోతాయి. కానీ నువ్వు ఎంత ప్రేయర్ఫుల్ గా ఉంటావో, నువ్వు ఎంత ఉపాస ప్రార్థన ప్రేయర్ఫుల్ గా ఉంటావో అప్పుడు అవి పోతాయి మనకి. నాకు ఇక్కడ లీడింగ్ ఇది లీడ్ చేస్తున్నా కదా నేను, అందుకే నాకు 15 days హెల్త్ బాగాలేవు, మధ్యలో కొన్ని దురాత్మలు కూడా వచ్చిన పైనకి నేను ఉపాస ప్రార్థనతో జయించిన. మరి నేను ఉపాస ప్రార్థన చేసి నేను జయించిన. ఇప్పుడు అందుకే నేను ధైర్యంగా ఉంటాను ఎప్పుడు, ఎందుకంటే నేను దేవుని నన్ను వాక్యం నింపుకొని ఉంటున్నా, నేను ప్రార్థనలు ఉంటున్నా కదా, ఉపాస ప్రార్థనలు ఉంటున్నా కాబట్టి నేను జయించగలుగుతున్నా కదా. అందుకే మనం అందరూ జయించాలంటే మనలో దేవుని యొక్క వాక్య పవర్ ఉండాలి, దేవుని యొక్క ప్రార్థనలు గట్టిగా ఉండాలి కదా. మనం 3 గంటలు లేచి ప్రార్థన చేయాలి కదా, మనకు సమయం ఇప్పుడు దొరికితే అప్పుడు ప్రార్థించాలి. గుర్తుపట్టాలి మనము దయ్యాలు ఎక్కడి నుంచి ఎట్లా వస్తున్నాయి, దురాత్మలు కూడా గుర్తుపట్టాలి మనం కదా. ఒక్కొక్కరిలో నుంచి ఒక్కొక్క లాగా వస్తుంటాయి అవి, నేను గ్రహించిన తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నాను. నేను తెలుసుకోలేకపోతే కదా మన సావాసం కూడా ఎవరితో ఉంది కూడా మనం చూసుకోవాలి కదా. అన్న చెప్తుంటారు మన సావాసం సర్పం తేళ్లతో న్యాయం చూసుకోవాలి మనం. లేకపోతే వాటి సావాసంలో అంటే వాటి కూడా మేము ఎవరైతే వాటితో సావాసం ఇస్తే వాటిలో కూడా వస్తాయి అవి కదా. దయ్యపు దురాత్మలు ఉన్న వాళ్ళతో సావాసం ఆ దురాత్మలు మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా వస్తాయి అవి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు భూమి మీద అని దురాత్మలు దిగి ఎక్కడ చూసినా కదా అనర్థాలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా మనుషుల్లో అనేది కదా ఏమీ లేదు, దయ జాలి గుణం అనేది ఎవ్వరికి లేకుండా అయిపోతుంది మనుషులకి కదా. మరి వీటి మధ్యనే దేవుని బిడ్డలైన వారు అందరు ఉన్నారు కదా, మనం కూడా ఉన్నాం కదా దేవుని బిడ్డలు కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా, ఆయన బిడ్డలు, ఆయన రాజ్యం కట్టేవారు ఉన్నారు కదా. కాబట్టి దేవుడు కదా ఆయన మనల్ని ఎంతో కోరుకుంటాడు అనమాట. ఇక ఇట్లా సైతాన్ని బంధకంలో ఉన్న వాడిని విడిపించడానికి దేవుడు మనని కదా బలపడమంటున్నాడు, శక్తి పొందుకోమంటున్నాడు. చెప్పలేం కదా ఇంకా ముందుకి మనం అవి ఎక్కడెక్కడ మన మధ్యలో ఎక్కడెక్కడ తిరుగుతాం కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని కానీ మనం వీటన్నిటిని వెళ్ళగొట్టాలంటే ఫుల్ గా దేవుని వాక్యం నింపుకో ఉండాలి కదా. ఇంకేమన్నా ఉందంటే మనము ఇంకో వాక్యం చూసుకున్నాము. హోషేయ గ్రంథంలో మనం 9వ ఏడులో చూసుకుంటే ఏమన్నదంటే అక్కడంట దురాత్మ పట్టిన ప్రవక్తలు కూడా ప్రవచిస్తూ ఉంటారంట. దురాత్మ పట్టిన ప్రవక్తలు, ఆ దురాత్మ పట్టిన ప్రవక్తలు ప్రవచించినప్పుడు ఆ ప్రవచన విని వాళ్ళని వెంబడించిన వాళ్ళకు దురాత్మలు పడతాయంట. అక్కడ మనకు తెలుస్తుంది వాక్యంలో కదా, వాక్యంలోనే మనకు సమస్తం తెలుస్తుంది కదా. అయితే ఇంకోటి మనం ఏం చూస్తామంటే లూకా 18:9 కూడా ఒక వాక్యం చూస్తాము.
ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఒక శృంగారి ఉన్నాడు అక్కడ. అయితే నీతిమంతుడేమో అతని నీతిని బట్టి ప్రార్థిస్తున్నాడంట కదా. నేను ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాడు, నేను అతనిలాగా లేనని ప్రార్థిస్తున్నాడు. శృంగారి ఏమో దూరం నాడి బాధపడుతుంది, అయ్యా ప్రభా నేను పాపినని అక్కడ దేవుని బతిమలాడి ప్రార్థిస్తా ఉంటే దేవుడు ఆ శృంగారి ప్రార్థన విన్నాడు కదా. అయితే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే, మనలో పరిశుద్ధత, మన నీతిమంతులు, మనం ఇంత వాక్యం అని మనలో గర్వం ఉండడానికి కూడా వీల్లేదు. ఎంత తగ్గింపు మనలో ఉంటే కదా అంతగా మనని దేవుడు కదా దేవుని సేవలో వాడుకుంటాడు కదా. ఇవన్నీ మనలో ఉన్నాయని గర్వించడానికి వీలేదు కదా. వాక్యం తెలుసానికి కూడా మనం గర్వించడానికి వీలేదు. మనలో ఏ గర్వం ఉండదు కదా, ఏ అతిశయం ఉండదు మనలో కదా. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అంటుంది దేవుడు. కాబట్టి శృంగారి ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ నీతిమంతుడు అక్కడ ఎట్లున్నాడు కదా, గొప్పలు చెప్పుకుంటున్నాడు, నేను మంచిగున్నా కరెక్ట్ ఉన్నాను. కాబట్టి మనం తగ్గించుకొని కదా పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, దేవుని ప్రేమ కదా, విశ్వాసము, పరిశుద్ధత కలిగి మనం నడుచుకోవాలి. ప్రార్థనలో ఉండాలి, బాగా దయ్యములను వెళ్ళగొట్టాలి. అది మనము ఇవాళ మన దేవుడు బయలుపరిచిన వాక్యము. ఇవాళ అసలు నేను నాది కాదు చెప్పేది వాక్యము. సడన్ గా 7 గంటలకు నాకు రవణ కాల్ చేసి, ఎవరికైతే వాక్యం ఉండనో అది వాళ్ళు ఇవాళ మిస్ అయిపోయారు, వాళ్ళకి ఏదో ఎంత ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళినట్టే నాకు ఇస్తే నేను సిద్ధపడినప్పుడే దేవుడు నాతో మాట్లాడిన ఈ మాటలు నేను మీతో పంచుకున్నాను. అయితే దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మల తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. దేవా మరి ఎంతమంది దయ్యము శక్తుల చేత పీడింపబడుచున్నారో ప్రభా తండ్రి. అయ్యా మరి మీ బిడ్డలైన వారు ప్రభా, నీ కుమారులే ప్రభా నా తండ్రి, వాళ్ళని తండ్రి ఆ దయ్యపు శక్తుల నుంచి విడిపించగలవారు తండ్రి. అయ్యా మీరు సర్వశక్తి మంత్రులు ప్రభా, మీ కుమారులైన వారికి మీరు నైనా ప్రభా సర్వ అధికారం ఇచ్చినారు నైనా, దురాత్మల మీద తండ్రి వాటిని పాతాలకు అంచివేలాగున తండ్రి శక్తినిచ్చిన ప్రభా తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. మేము బాగా అందరం ప్రార్థన ఉండాలి ప్రభా తండ్రి. అయ్యా ఎక్కడి నుంచి ఏ దురాత్మ ఎట్లా పనిచేస్తున్నాం గ్రహించినైనా వాటిని మేమునైనా పాతాలు కంచివేయాలి ప్రభా, వాటిని బంధించాలి ప్రభా తండ్రి. ఈశ్వర నామము తండ్రి, నీ నామమునైనా సర్వశక్తి గల నామం తండ్రి. మీ నామంలో ప్రభా మాకు ఎంతో ప్రభా శక్తి ఉన్నది దేవా ప్రభా. దేవా మరి నైనా ప్రభా మేము ఎంతో ప్రభా వాక్యంలో మేము తండ్రి మా హృదయాల్లో నింపుకొని ప్రభా మేము దివరాత్రి ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన వాటిని చేయించలాగా మాకు శక్తి బలం దయచని ప్రభా. దేవా మరి ఎంతమంది బంధకాలు ఉన్నారో సైతాన్ బంధకాలను వారందరినీ విడిపించండి. మీ కుమారులు ప్రభా అక్కడికి నడిపించండి, సువార్త ప్రకటన జరిగించండి దేవా అక్కడ ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా, నీకు వందనమయ్యా తండ్రి. మా ప్రాణం, మా జీవం, మా సర్వస్వం మీరే ప్రభా. మీ కొరకు ప్రభా మేము ప్రయాసపడాలి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మరి నైనా వచ్చిన వారిని అందరిని ఆశీర్వదించిన ప్రభా, రాలేని వారిని కూడా తండ్రి ఆశీర్వదించని ప్రభా. దేవా ఈ గ్రూప్ ప్రతి వారిని ఈ కృపలో భద్రపరచని, మీ యొక్క శక్తితో నింపని ప్రభా తండ్రి. దయ్యములనైనా ప్రభా చితగతకులను తయారు చేయని ప్రభా తండ్రి ఒక్కొక్కరిని ప్రభా తండ్రి. దయ్య ఒక బంధకం నుంచి విడిపించలాగా తయారు చేయని ప్రభా ఒక్కొక్కరిని తండ్రి యొక్క గ్రూప్ లోనైనా ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవాది దేవా ప్రభా. దేవా మా అందరికీ తోడైన ప్రభా తండ్రి, రాత్రి మంచి నిద్ర అనుగ్రహించిన ప్రభా తండ్రి. దేవానికి వందనాలు అనుగ్రహిస్తున్నాం ప్రభా. దేవా మాకు ఇచ్చిన స్వస్థతకే వందనాలు ప్రభా, మాకు చేసిన ప్రతి మేలులకే నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. సృష్టికర్త నీకే వందనాలు ప్రభా. మా ప్రార్థన ఆలకించి వాడ గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మీరు అక్కడికే ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని, మా దేశం అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జాన్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం ఏంటి బ్రదర్? సరే, మన ప్రభు అయిన యేసు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థాంక్యూ బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.